హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావమర్దల్ ఇన్ కెనడా. భోజనాల్లో తయారు చేసే మనకి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. మరి అది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీ, ఆ టెక్స్చర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత టేస్టీగా వచ్చిందో అనేది. కర్రీ ఇట్లాగా ఉంటే మనకి బయట భోజనాల్లో ఎలా ఉంటుందో అట్లానే మీకు కూడా ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నట్టయితే కనుక. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ అయితే చూద్దాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ అట్లానే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉండేవి. కొన్ని ఒకటి రెండు మాత్రం స్పెసిఫిక్గా వేయాల్సిన మసాలాలు ఉంటాయి, అవి మాత్రం చూపిస్తాను మీకు. ఒక 1 kg మటన్ అయితే మీడియం సైజ్ పీసెస్ నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి అయితే ఉంచాము. మసాలా దినుసులు వచ్చేసి స్టార్ అనీస్, ఎలైచి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అంతే. ఇంకా ఎక్కువ వేరే మిగిలినవి ఏమి వేయక్కర్లేదు. టమాటో 1, పచ్చిమిర్చి ఒక 6, ఉల్లిపాయలు ఒక 2, కొంచెం కొత్తిమీర. ఇంకా దీంట్లో వేసే మసాలాలు కూడా ఒకసారి అయితే చూపిస్తాను. షాన్ మీట్ మసాలా అనమాట. అండ్ ఇది వచ్చేసి ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్. షాన్ మీట్ మసాలా అని చెప్పాను కదా, ఇదే అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే. దీనివల్లే టేస్ట్ అనేది మనకి గేమ్ చేంజర్ లాగా అనమాట. ఇంకా మొత్తం అంతా టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది. అలాగే జిఎన్ఆర్ కారం వచ్చేసి ఘాటుగా ఉంటుంది, కొంచెం నాన్ వెజ్ వాటిలోకి బాగుంటుంది ఎక్కువ ఘాటుగా. మీరు స్పైసీగా తినకపోతే కనుక నార్మల్దైనా వేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పెరుగు కూడా ఇక్కడ వచ్చేసి ఆవు పెరుగే దొరుకుతుంది మాకు, అందుకని కౌ కర్డే ఇక్కడ యూస్ చేస్తున్నాం అనమాట. సో కడిగేసి ఉంచుకున్న మటన్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ దీనికి యాడ్ చేసుకోండి. మసాలా దినుసులన్నీ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోనే కొంచెం సైడ్కి కొన్ని తీసి పెట్టుకోవాలి, అవి మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవాలి. కర్రీ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా లైన్గా పక్కన పెట్టిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, మసాలా పౌడర్స్, అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము 1 by 1. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. దానివల్ల మీకు యాస్టీస్ భోజనాల్లో మటన్ కర్రీ ఎలా ఉంటుందో అట్లానే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో. ఇప్పుడు 1 kg మటన్ కర్రీకి మ్యారినేషన్లో 2 spoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి, ధనియా పౌడర్ వేసుకోవాలి, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా రెసిపీ అనేది మన ఛానల్లో ఆల్రెడీ నేను పెట్టాను, అది లింక్ కూడా నేను కింద పెడతాను, కావాలంటే అది మీరు చెక్ చేయొచ్చు. లేదంటే మీకు అవైలబుల్ ఉండే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ జిఎన్ఆర్ కారం అనేది చాలా ఘాట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, మటన్ లేదంటే చికెన్, ఇట్లా నాన్ వెజ్ కర్రీస్, ఈవెన్ ప్రాన్స్, ఫిష్, ఇవి ఏమన్నా వండేటప్పుడు ఇది కంపల్సరీ యూస్ చేస్తాను అనమాట. 3 tablespoons జిఎన్ఆర్ కారం వేస్తే, మసాలా కారం ఇంట్లో నార్మల్గా వేసుకునే కారం తక్కువ వేసుకోవాలి, ఒక 1.5 or 2 spoons అది వేసుకోవాలి. కారం అయితే ఎక్కువే తింటాము, మీరు చూసుకొని వేసుకోవచ్చు, తగ్గించైనా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్. ఈ రెసిపీ వచ్చేసి నేను లింక్ అనేది కింద మీకు ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేస్తే మీకు వస్తుంది అనమాట. సో ఆ రెసిపీ కూడా మీరు చూసుకోవచ్చు. షాన్ మీట్ మసాలా అనమాట ఇప్పుడు వేస్తుంది, ఇక్కడ ఎక్కువే పడుతుంది. దీంట్లో వేసింది కాకుండా మళ్ళీ తర్వాత లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కౌది పెరుగు అనమాట, ఆవు పెరుగు. ఇది కూడా ఒక 2 to 3 tablespoons అయితే వేసుకోవాలి. ఈ కొన్ని మసాలా దినుసులు, 2 ఎలైచి, చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మ్యారినేషన్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ లెమన్ వచ్చేసి హాఫ్ లెమన్ అయితే మొత్తం స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మటన్ నుంచి మళ్ళీ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఫ్యాట్ అవి ఇంకా బోన్ పీసెస్ అనేవి తీపిచ్చుకోకుండా యాస్టీస్ వాటితో పాటు వండుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లైక్ డిపెండ్స్, మీకు 15 to 20 minutes పెట్టుకోవచ్చు, లేదంటే 1 hour మ్యారినేట్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈలోపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం.
మటన్ అనేది మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫ్రీజర్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ డిపెండ్స్ అనమాట. మీకు అంటే త్వరగా చేసుకోవాలనుకుంటే ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. టైం లేకపోయినా కానీ పర్వాలేదు, ఒక 20 మినిట్స్ అట్లా మ్యారినేట్ అయినా సరిపోతుంది. ఇప్పుడు పాన్ పైన ఒక కుక్కర్ అనేది పెట్టుకోండి. దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ చాప్ చేసినవి సైడ్ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మసాలా దినుసులు కొన్ని సైడ్ పెట్టి ఉంచాము కదా, 2 ఇలాచీ, చిన్న దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, బిర్యానీ ఆకు పక్కన పెట్టాలి అని చెప్పాను కదా. ఇప్పుడు అవి యాడ్ చేసుకోండి ఆయిల్లో. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసేసుకొని నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దానిలో మసాలా దినుసులు యాడ్ చేసాము. నెక్స్ట్ ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం మనకి బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ అవి కొద్దిగా వేగాలి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. ఉల్లిపాయలు అనేవి ఇట్లాగ మగ్గిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే టమాటో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే షాన్ మీట్ మసాలా అనేది మనకి దీంట్లో వేస్తే అది టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. అలాగే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే చికెన్ కానీ మటన్ దాంట్లో మనకి ఇండియా నుంచి తీసుకొచ్చుకున్న మసాలా పౌడర్స్ అయితే దీనికి వేసినా కూడా అంత టేస్ట్ ఏం రాదు. అందుకని ఇక్కడ షాన్ మసాలాస్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అదైతే నేను గమనించాను. అలాగే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ అయితే వేగిపోయినాయి. మొత్తం 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 1 kg మటన్కి సరిపోతుంది. ఒక టమాటో కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటో కూడా మొత్తం బాగా మగ్గిపోవాలన్నమాట. సో టమాటో పీసెస్ యాడ్ చేసుకొని బాగా మగ్గే వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ అలాగే ధనియా పౌడర్ కొద్దిగా, ఇంకొంచెం కారం ఇవన్నీ అయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ధనియా పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీకు సరిపోదు అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మ్యారినేషన్లో ఉంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి, లేదంటే స్పైసీ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. టమాటో కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయింది, అదైతే ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము. ఇది యాడ్ చేసిన తర్వాత ముక్కలన్నీ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. లిడ్ పెట్టుకోకుండా ఇంచుమించు ఒక 15 to 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మటన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు బాగా కుక్ చేసుకోండి లిడ్ పెట్టకుండా. సో ఈ కీ స్టెప్స్ అనేవి ఫాలో అయితే మీకు కూడా భోజనాల్లో తయారు చేసుకునే మటన్ కర్రీ లాంటిది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇట్లాగా కుక్కర్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇట్లా వాటర్ అనేది మటన్ నుంచి రిలీజ్ అవ్వాలి. అలాగే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. దీంట్లో ముక్కలు మునిగేదాకే పోసుకోవాలి వాటర్. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ముక్కలు మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకొని ఒక 8 విజిల్స్ రానివ్వాలి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, సో ఇట్లా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంతలాగా కనిపిస్తుంది. కానీ ఇంకొంచెం దగ్గరికి రానివ్వాలి. ఈ వాటరీగా ఉంది కదా, ఇవంతా కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి మళ్ళీ దగ్గరికి రానిచ్చి లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన భోజనంలో తయారు చేసే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.
సో అంతేనండి. ఈ వీడియో అయితే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఈ మటన్ కర్రీ అనేది మీరు కూడా షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే కనుక వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ బావమర్దల్ ఇన్ కెనడా. See you in our next video. Bye bye. Through the highways,